హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ సిరి. ఇవాల్టి వీడియోలో మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ చూసేద్దాం రండి. మా హస్బెండ్ వాళ్ళ తాతగారు కట్టించిన ఇల్లు అండి ఇది. చాలా పురాతనమైనది, కానీ అప్పట్లోనే చాలా బాగా కట్టించారు. మీకు చూస్తేనే తెలిసిపోతుందండి ఎలా కట్టించారు అనేది. ముగ్గు చూసారా? ముగ్గు నేనే వేశాను, చాలా బాగుంది కదా. ఇలా రైట్ సైడ్ రాగానే టీవీ కనిపిస్తుందండి. టీవీ ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అండి. అప్పట్లో ఇవి తీసుకున్నారు. అండ్ ఫ్రిడ్జ్ ఇది రీసెంట్గానే తీసుకున్నామండి. ఇందులో ఎక్కువ స్టోర్ చేయము, బేసిక్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కుండ ఉంటుందండి. మా మామయ్య గారు ఫ్రిడ్జ్ వాటర్ తాగరు. ఇక్కడ వచ్చేసి 2 మంచాలు ఉంటాయి. అండ్ స్ట్రైట్గా ఉంటుందండి ఇల్లంతా. అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఎదురుగా ఒక చిన్న సెల్ఫ్ ఉంటుందండి. ఆ సెల్ఫ్లో మా అత్తగారి బట్టలు, మా మామయ్య గారి బట్టలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చిన్న కూలర్ ఉంటుందండి. అది పోయిన ఇయర్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగా తీసుకున్నామండి. ఇలా ఇల్లంతా పొడవుగా ఉంటుందండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఒక విండో ఉంటుంది. మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో అసలు లైట్స్ కూడా ఆన్ చేసుకోరండి, అలా చల్లగాలి వస్తూనే ఉంటుందండి. విండో దగ్గరే మా అత్తయ్య గారు ఇలా మిర్రర్, పౌడర్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఇంట్లోకి ఎంట్రన్స్ అండి. ఇలా రైట్ సైడ్ రాగానే బీరువా ఇంకా అటక మీద సామాన్లు ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ పొలానికి సంబంధించిన సామాన్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఏ పండగ వచ్చినా ఆ సామాన్లన్నీ దింపడము, కడగడము, మళ్ళీ యథావిధిగా అక్కడే సర్దడము జరుగుతుంది. ఆ సామాన్లు వాడింది లేదు, పెట్టింది లేదండి, కానీ కడగడం మాత్రం కంపల్సరీ. ఇక్కడ చూసారా, రైస్ ప్యాకెట్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా. సంవత్సరానికి సరిపడా మేము ఒకటేసారి తీసుకుంటామండి రైస్ ప్యాకెట్స్. అదే మడి బియ్యం అంటారు కదా. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకు ఒక సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్లో మా అత్తయ్య ఇలా పెట్టేసుకున్నారు. ఇక్కడ చూడండి, గ్యాస్ ఉంటుంది కదా, ఒక గ్యాస్ స్టవ్ ఇంకా రైస్ కుక్కర్ అండి. ఇలా సింపుల్గా ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ఇక్కడ చిన్న పూజ గది లాంటిదండి. అప్పట్లో ఇలా కట్టేవారు పూజ కోసం అని చెప్పి. ఇప్పుడంటే ఏకంగా పూజ రూమ్ పెద్ద పెద్దగా కట్టేసుకుంటున్నారు, కానీ అప్పట్లో అయితే ఇలానే ఉండేవండి. ఇక్కడ ఓవరాల్ మొత్తం ఇల్లంతా ఇలా ఉందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుంది ఇల్లంతా. సో చూడ్డానికి అయితే మొత్తం ఇలా ఉంటుందండి. ఈ ఇంటిని రెనోవేషన్ చేపిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ దేనికైనా టైం రావాలి కదా, చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ రాకింగ్ సిరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.